సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి కొనునేమోగాని నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులో ఏ మేలు కొదువలేదయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. ఏ మేలు కొదువలేదయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. క్రీస్తు యేసునందు చాలా దీవించబడుతున్నటువంటి నా ప్రియమైన సోదరి సోదరులారా, శుభదినము, శుభోదయము మీకు శుభము కలుగునగాక. మరొక దినము జీవమగల దేవాది దేవుడు మనకు ఆశీర్వదించి కలిగ చేసినందుకు మీరున్న చోటలో మనసారే దేవాది దేవునికి స్తోత్రం చెప్పండి. దేవాది దేవుడు చెప్పినటువంటి మాట, నీవు నన్ను కనపరచినట్లయితే నేను నిన్ను కనపరుస్తాను. మాట ఇచ్చిన అలాగ చేసిన దేవుడవు సర్వోన్నతుడైన మన దేవుడవు. మాట ఇచ్చి మారని దేవుడవు క్రీస్తు యేసు ప్రభువారు. ఆ పరిశుద్ధుడు అయిన జీవమగల దేవాది దేవుడు మన సృష్టికర్త చెప్పున మాట ఏమనగా, నీవు నన్ను కనపరచు. ఈ శ్రేష్టమైనటువంటి దినము దేవాది దేవుడు మనకిచ్చినందుకే ఈ ఉదయకాల సమయమే దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. నాతో పాటు ఏకీభవిస్తున్నటువంటి నా ప్రియమైన సోదరి సోదరులారా, మనమంతరు ద్వారా జీవమగల దేవునికి క్రీస్తు యేసు నందు మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక, స్తుతులు కలుగునుగాక. జీవవచనము ద్వారా ఉన్నటువంటి దీవెనలు మనకు కలుగునుగాక. ఈ దినము శ్రేష్ఠ జీవవచనము నుండి చదువుతాం. ఈ జీవవచనము చదువుతుండగా శ్రద్ధగా విని, జీవవచనము ద్వారా దేవుడు మీ కొరకు పంపించిన, మన కొరకు పంపించిన ఆశీర్వాదము దీవెనలు పరిపూర్ణముగా స్వీకరించాలని మనవి చేసుకున్నాను. నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనము. నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనము. నీ దేవుడైన యెహోవానే సేవింపవలను. ఒక ఆజ్ఞాది, జీవము గల దేవుణ్ణే నీవు సేవింపాలి. నీ దేవుడైన యెహోవానే నీ సేవింపవలను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. మీ ఆహారము మీ పానమును, ఆహారం మీన్స్ మీకు కావలసిన అవసరతలు, పానమును అని మాటకున్న అర్థము మీకు సంతృప్తి కలిగించే కార్యాలు, మీ ఆకలు తీర్చబడినటువంటి కార్యాలు, మీకు సంతృప్తి కలిగించే కార్యాలు మీ జీవితములలో జరగాలైతే ఆకాశము భూమియు సముద్రము దానిలో ఉన్న సమస్తము సృజించిన ఏకైక దేవుడైన సర్వశక్తిగల యెహోవానే నీవు సేవించాలి. ప్రియమైన వారలారా, క్రీస్తు యేసునందు మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ దీవెన వచనము మీరు స్వీకరించినప్పుడు మీరు ఊహెక్కి మించిన ఆశీర్వాద దీవెనలు మీ మీద దేవుడు పంపిస్తారు. అక్కడతో ఆ వాక్యం ఆపలేదు. నేను నీ మధ్య నుండి రోగము తొలగించదును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించదను. హల్లెలూయా.
ప్రతి మనిషికి కలిగిన ప్రతి రోగముల నుంచి సంపూర్ణ స్వస్థత కావాలైతే అది జీవము గల దేవుని ద్వారా మాత్రమే సాధ్యము. నేను చెప్పినది మీకు అర్థమవుతుందా? ఏ రోగమైనా పరిపూర్ణముగా స్వస్థత పరచబడాలైతే, స్వస్థత కలిగి ఆరోగ్యం కలిగి ఒక మనిషి ఉండాలైతే అది జీవము గల దేవుని ద్వారా మాత్రమే సాధ్యం. దేవుడు చెప్పిన మాట, నేనే స్వస్థపరిచే యెహోవా, నేనే నిన్ను స్వస్థపరిచే యెహోవా. నీకు శారీరక స్వస్థత పరిపూర్ణముగా ఇచ్చిన వాడి నేనే కనుక నన్ను నీవు సేవించినట్లయితే నేను నిన్ను స్వస్థతపరుస్తాను. నీవు ఆరాధించినట్లయితే నేను నీకు ఘనత కలిగినట్లు నీ జీవితమునే నేను హెచ్చిస్తాను. జీవమగల దేవుడు చెప్పిన మాట. హల్లెలూయా. ఈ వచనము మరొక్కసారి శ్రద్ధగా వినండి. నిర్గమకాండ 23వ అధ్యాయం 25వ వచనం మరొకసారి నేను చదువుతున్నాను. నీ దేవుడైన యెహోవానే సేవింపవలను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. ఈ జీవవచనముల ద్వారా దేవాది దేవుడు ఇచ్చిన దీవెనలు మీకు కలుగునుగాక. ఎవరైనా ఇప్పుడు దాకా సత్య జీవము గల దేవునిలో లాక్కుండా ఈ స్వరం విని ఉండినట్లయితే నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ ఉదయకాల సమయమే ఈ శ్రేష్టమైన మీడియా ద్వారా మీతో దేవుడు మాట్లాడుతున్నారు. దేవుని చిత్తము మీరు బాగా ఆశీర్వదింపబడాలి. ఎందుకు ఆలస్యము? మీ దీవెనల కొరకే కాదా? మీకు శ్రేష్టమైన ఆహారము కలుగుటకే కాదా? మీకు సంతృప్తి కలిగిన జీవితంలో మీరు ఉండాలని ఆశ కలిగే కదా ఈ జీవవచనం పంపిస్తున్నారు. మీకు ఆత్మీయ మానసిక శారీరక స్వస్థత కలగాలని దేవ చిత్తం. ఈ జీవవచనం ద్వారా మీకు శ్రేష్టమైన మనశ్శాంతి కలుగునుగాక, శ్రేష్టమైన స్వస్థత, శారీరక స్వస్థత కలుగునుగాక, శ్రేష్టమైన ఆర్థిక దీవెనలు కలుగునుగాక, మీ ప్రతి అవసరతలు తీర్చిదిద్దబడునుగాక, మీకు శుభము జరుగునుగాక, మీ ఇంటిలో ఆనందము కలుగునుగాక, మీ ప్రతి ప్రార్థనలు సఫలమవునుగాక, మీ తరతరాలు దీవించబడునుగాక. ఈ ఆశీర్వాద వచనము మీరు వింటుండగా ప్రతి దానికి ఆమీనని చెప్పండి. ఎస్, ఈ దీవెనలన్నీ నా మీద మా మీద రావును గాక అని మీరు చెప్పండి. జీవమగల దేవాది దేవుడు పంపించినటువంటి జీవవచనానుసరముగా పంపించిన దీవెనలు నా మీద, మా మీదే, మా తరతరాల మీద, మా కుటుంబం మీద, మా పరిచర్య మీద రావును గాక అని చెప్పండి. దేవాది దేవుడు మీకు ఇచ్చిన శ్రేష్టమైన పరిచర్య, సంఘ పరిచర్య ఈ క్షణము నుండి శ్రేష్ఠ దీవెనలో, ఆశీర్వాదములలో, ఐశ్వర్యములలో దీవించబడును గాక అని నేను ఆశీర్వదిస్తున్నాను. హల్లెలూయా. సంతోషముగా ఉండాలి, ఆనందంతో ఉండాలి. ఖచ్చితంగా మీరు నమ్ము, ఈ దినము ఒక గొప్ప మిరాకిల్ దేవాది దేవుడు మీ పట్ల చేయబోతున్నాను. నమ్మిన వారి పట్ల మీరు ఇప్పుడు దాకా ఊహించలేని ఉన్నతమైన కార్యాలు ఈ దినము దేవుడు చేయబోతున్నాడు. శ్రేష్టమైన ఆకాశ వాకిట్యులు మీ కొరకు విప్పబోతున్నారు. శ్రేష్టమైన స్వస్థత జీవ ద్వారాలు మీ కొరకు దేవుడు తెరచి ఉంటున్నారు. దానిలో మిమ్మల్ని ప్రవేశింపచేసి శ్రేష్ఠ దీవెనలు మీకు కలగచేస్తారు. మీ జీవితంలో దేవుడు చేసినటువంటి మేలు నాకు కూడా తెలియపరచండి. మీ ప్రార్థన అవసరతలు, మీకు కలిగిన ఆనందము మీరు ఈ శ్రేష్టమైనటువంటి పరిచర్లో మీరు నాకు తెలియపరచండి. నేను మీ కొరకు ప్రార్థన చేద్దాం. ఇప్పుడు తల ఉంచి ప్రార్థన. పరిశుద్ధుడా, మహిమగల మహోన్నతుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి పరిశుద్ధ పరలోకమందున్న మా కన్న తండ్రి, మా రక్షకుడు ప్రాణనాథుడు క్రీస్తు యేసు, మహిమగల రక్షక, నిత్య సహాయి పరిశుద్ధాత్మ, శ్రేష్టమైన మీ పరిశుద్ధ సన్నిధిని బట్టి స్తోత్రం.
ఈ శ్రేష్ఠ ఉదయకాల సమయమే నీ పరిశుద్ధ జీవవచనము ద్వారా మీరు అతి మిక్కిలిగా ప్రేమించినటువంటి మీ ప్రియమైనటువంటి బిడ్డలతో, నా ప్రియమైనటువంటి సోదరులతో, మా తోడు సహోదరులతో, నైనా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రియమైనటువంటి వారందరితో మాట్లాడడానికి, ఈ జీవవచనం వాళ్ళ దగ్గరికి పంపించడానికి నీ ఆత్మ ద్వారా నన్ను అభిషేకించి నీ జీవవచనములో క్రీస్తు అని నైనా శ్రేష్ఠ పంటలో నన్ను నిలువబెట్టి మీరే మాట్లాడి మమ్మల్ని దీవిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. నైనా ఈ శ్రేష్టమైనటువంటి నైనా ప్రార్థనలో తల ఉంచి మనసారి స్వీకరిస్తున్నటువంటి ప్రతి బిడల మీదే మీ దివ్య ఆశీస్సులు నింపుము, నీ దివ్య స్వస్థత నింపుము. నైనా వారికి ఉన్నటువంటి జీవిత ఉపాధినే పరిశుద్ధమైన కన్న తండ్రి నీ నామమును బట్టి నేను దీవిస్తున్నాను. వారికి సంతృప్తి కలిగినటువంటి జీవిత విధానాలు మీరు తెరవమనైనా. వారి మధ్యలో ఉన్నటువంటి, వారి ఇంటిలో ఉన్నటువంటి, వారి బంధువులో ఉన్నటువంటి, వాళ్ళ మిత్రుల్లో ఉన్నటువంటి, వాళ్ళ పిల్లల్లో ఉన్నటువంటి ప్రతి రోగము, ప్రతి శారీరక బలహీనత ఈ సమయమే ఇప్పుడే క్రీస్తు యేసునందు నేనే స్వస్థపరిచే యెహోవా జీవవచనం పంపిస్తున్నారు. వాళ్ళకి స్వస్థత కలుగునుగాక. ఆ నెత్తి నుంచి పాదము దాకా పునరుత్థానుడైన క్రీస్తు మహిమ వీరిలో నింపబడునుగాకనైనా. వీరికి శుభము జరిగించి దీర్ఘాయుసుతో ఆశీర్వదించి తరతరాలు పరిశుద్ధ దీవెనలతో నింపి వీరందరి ద్వారా మా అందరి ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావాల అనుక్షణము పొందుకోమని మా రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తునందు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. సంతోషముగా ఉండాలి. ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా ఈ శ్రేష్ఠ జీవవచనం మీరు అనేకులకు పంపించండి. వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, మీ రిలేషన్షిప్కి, మీ ప్రియమైన వారికి, మీ పిల్లలకి, మీ బంధుమిత్రులకి త్వరగా పంపించి మీ ద్వారా కూడా వారు దీవించబడాలి. అప్పుడు మీకు రెట్టింపు దీవెన దేవుడు కలిగించేస్తారు. గాడ్ బ్లెస్ యూ. ఐ బ్లెస్ యూ ఇన్ జీసస్ నేమ్.